హాయ్ ఫ్రెండ్స్, రాబోయేది వరలక్ష్మి వ్రతం కాబట్టి దానికి కావాల్సిన ఆ రోజు ఎలాంటి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా 9 రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇక్కడ నేను బెల్లంని పానకం కోసం ముందే నానబెట్టుకున్నానండి. రవ్వని నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను. ఫ్రూట్స్ ఇలా పెట్టుకున్నాను. తర్వాత కాచి చల్లార్చిన పాలు, తురుముకున్న బెల్లము, చక్కెర పొంగల్ కోసం పెసరపప్పు, బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇట్లా ప్రీ ప్లాన్డ్‌గా ముందే చేసుకుంటే ఈజీగా 9 నైవేద్యాలు 1 అవర్‌లో చేసేసుకోవచ్చండి. దీనికోసం నేను మొదటగా పూర్ణం బూరెలు చేస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు బియ్యం తీసుకొని నీట్‌గా కడిగి ఒక 1 ½ అవర్ నానబెట్టేసి ఇట్లా మిక్సీ పట్టించుకుంటున్నాననమాట. ఇలా మిక్సీ పట్టించేసుకొని ఒక దోస పిండిలాగా కాకుండా కొంచెం ఇడ్లీ పిండిలాగా థిక్‌గా కలుపుకోవాలి. ఇందులో నేను లైట్‌గా సాల్ట్ వేసి ఇట్లా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్‌లో ఒక గ్లాసు పచ్చెనగపప్పు తీసుకొని బాగా కడిగేసి దాన్ని కూడా ఒక 10-15 మినిట్స్ నానబెట్టానండి. నానబెడితేనే పప్పు మనకు బాగా ఉడికిపోతుందన్నమాట. నానబెట్టి కుక్కర్‌లో ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికిచ్చేసాను. ఇలా ఉడికిచ్చేసి ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చేసుకుంటున్నాను. ఇలా చల్లార్చుకోవడం వల్ల మనకి ఇట్లా పలుగ్గా ఉండాలి. చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పేస్ట్ బాగా వస్తుంది. అట్లా వేడి మీద మిక్సీ పట్టిస్తే అది జారుగా లూజ్‌గా లిక్విడ్ అయిపోతుంది. అది బాగుండదు. ఇట్లా థిక్ పేస్ట్ లాగా రావాలి చల్లారిపోతే. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్యాన్‌లో నెయ్యి తీసుకొని ఒక ప్యాన్‌లో ఇలా చూపిస్తున్నట్టు ఒక ప్యాన్‌లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చెనగపప్పు పేస్ట్‌ని ప్లస్ ఒక గ్లాస్ పచ్చెనగపప్పు కదా వేసాం మనం 2 గ్లాస్ ఆఫ్ బెల్లం తురుము వేసేసుకొని అది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇట్లా చల్లార్చుకోవాలి. చల్లార్చి ఇదంతా బాగా ముద్దగా చేసుకొని చేతికి నెయ్యి రాసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను అన్నీ చిన్న చిన్నవిగా చేశాను బాల్స్. ఆల్మోస్ట్ 15-18 దాకా వచ్చాయి నాకు పూర్ణాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక ప్యాన్‌లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. దాంట్లోనే మనం బియ్యం పిండిలో ఇట్లా పూర్ణం బాల్స్ని డిప్ చేస్తూ మెల్లగా ఆయిల్లోకి వదులుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చండి. ఈజీనే, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మాకు పూర్ణం బూరెలు. ఎవరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీనే ప్రాసెస్. మనకి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా వేసినాక కాసేపు మనం వదిలేయాలి. వెంటనే కలబెట్టడం అలాంటి చేస్తే అందులో ఉన్న పూర్ణం బయట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే కలబెట్టకూడదండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో చూడడానికి చాలా టెంప్టింగ్‌గా చాలా బాగుంటాయన్నమాట. తర్వాత ఒక టిష్యూ పేపర్‌లో పెట్టి ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అంతే అండి. పూర్ణం బూరెలు ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది మనకు. ఇలా చూడ్డానికే చాలా అంటే చాలా బాగుంటాయి పూర్ణం బూరెలు. ఇంకొక ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని అందులో నేను జీడిపప్పు, కిస్మిస్‌ని వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక 3 ప్రసాదాలకు మనకు ముందే అవసరం అవుతుంది కాబట్టి వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఇప్పుడు ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్‌లో నేను రైస్ చేసేసుకున్నాను. దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకొని వేడి రైస్ స్పూన్‌తో ఇట్లా బాగా మెత్తగా ఎనిపేసామనుకోండి, మనకు మెత్తగా అయిపోతుంది. అన్నము పలుకులు పలుకులుగా ఉండకూడదు. కర్డ్ రైస్‌కి ఇట్లా మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇంట్లోనే కాచి చల్లార్చిన పాలు, ఫ్రెష్ పెరుగు చిలుక్కొని గడ్డలు లేకుండా బాగా చిలికేసిన చిక్కటి పెరుగు వేసి పక్కన పెట్టుకొని ఇట్లా పోపు వేసుకుంటాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, లైట్‌గా తరిగి కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటామండి. నేను ఇందులోనే దానిమ్మ గింజలు కూడా వేసుకున్నాను. అంటే పోపులో కాదండి, రైస్‌లో అయిన తర్వాత వేసేసుకున్నాను. ఇందులో సాల్ట్ కూడా వేసి అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు పులిహోర కోసం ఈ పోపు వేస్తున్నాను. వైట్ రైస్‌లో ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్‌ని కలిపి పెట్టాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండండి. లింక్ పోస్ట్ చేస్తాను. ఇలా పోపు వేసుకోవాలి. దీనికి కూడా ఆవాలు, పల్లీలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసేసి ఇలా పోపుని రైస్‌లో మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఇంకొక ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. మనము ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ రవ్వను తీసుకొని రవ్వను నెయ్యిలో వేయించుకుంటున్నానండి. అట్లనే ప్యారలల్‌గా ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసి అది బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ దాంట్లో వేసేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ రవ్వకి ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీనే తీసుకున్నాను. మా వాళ్ళు పెద్ద స్వీట్ ఇష్టపడరు కాబట్టి ఇట్లా లూజ్ అవుతుంది. షుగర్ మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మనం కిస్మిస్, జీడిపప్పు వేసేసుకొని ఫుడ్ కలర్ వేయలేదండి. ఫుడ్ కలర్ అంత హెల్త్‌కి మంచిదని కాదని నేను వేయలేదు. సో ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పంచామృతం కోసము పచ్చిపాలు తీసుకుంటున్నాను. టీ గ్లాసు పచ్చిపాలు తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేసుకొని అసలు పంచామృతం అంటేనే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్నమాట. సో ఇలా పాలు, షుగరు ఇట్లా
చిలుక్కున్న ఫ్రెష్ పెరుగు 3 స్పూన్లు వేసేసి అందులోనే తేనె నెయ్యి కూడా వేసుకుంటున్నాం. ఫ్రూట్స్ మన ఇష్టం అండి, మనకి ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు గుడిలోనే ఎంత టేస్ట్ వస్తుంది ఇంట్లో రాదని. ఏం లేదండి, ఇంట్లో కూడా సూపర్గా ఉంటుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పంచామృతము. ఇలా వేసేసుకున్న తర్వాత తేనె అన్నీ వేసేసి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను. యాపిల్ ముక్కలు వేసాను. ఇప్పుడు బనానాని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి ఇందులో వేసేస్తున్నాను. బనానా ఇట్లా తరుక్కోవాలండి, నేను చేత్తో అంటుకోకుండా ఇట్లానే తరిగేసి వేసుకుంటున్నాను. నైఫ్తో ఇట్లా తరిగేసి ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకుంటాము. యాక్చువల్గా పెరుగన్నం దానిమ్మ గింజలు వేసాను అన్నాను కదా, అవి కూడా కొన్ని తీసి ఇందులోనే కలిపేస్తాను. స్మాషర్తో స్మాష్ చేయడం కంటే చేత్తో గట్టిగా నలుపుకుంటూ మిక్స్ చేసేస్తే బాగుంటుంది. స్మాషర్తో అయితే ఫ్రూట్స్ అంతా నలిగిపోతాయి, అంత బాగుండదు. ఫ్రూట్స్ మనకి తగులుతూ ఉంటే పంటికి టేస్ట్ బాగుంటుంది. మరి అంత మెత్తగా గుజ్జులాగా అయిపోకుండా ఇలా జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. ఆ షుగరు, పాలు, పెరుగు అన్నీ బాగా మిక్స్ చేసేసి ఫ్రూట్స్ని ఎక్కువ నలపకుండా ఇలా చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకొక ప్రసాదం కోసం నేను ఒక 2 hours నానబెట్టిన శనగలను కుక్కర్లో వేసి 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇందులోని సాల్ట్ వేసి ఉడికించానండి. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి దీంట్లో ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవచ్చండి. సన్నగా తరిగినాను పచ్చిమిర్చి, అవి మనకి పంటి కింద పడవు, ఆయిల్లో మగ్గిపోతాయి కాబట్టి ఒక ఫ్లేవర్ కోసం వేస్తాను. కరివేపాకు ఇవంతా ఇవి కొంచెం వాడ్చుకున్న తర్వాత శనగలను కూడా ఎత్తి దాంట్లో వేసేస్తామండి. ఈ పోపుని లైట్గా వాడ్చుకోవాలి. ఇలా వాడ్చేసుకున్న తర్వాత ఉడికించిన శనగలను అందులో వేసేసుకోవాలి. ఇలా పోపు వాడిపోయిన తర్వాత శనగలను వేసేసుకుంటాము. యాక్చువల్గా ఇలా పోపు వేగేటప్పుడు కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తారు. అలా వేసినప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకని అలా వేయలేదు. ఇలా శనగలంతా మిక్స్ అయిన తర్వాత లైట్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను నేను. అప్పుడు మాడిపోదు, ఆ వేడికి ఆ పచ్చి కొబ్బరికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. బాగుంటుందండి టేస్ట్. పలుకుగా తగులుతూ ఉంటుంది మనకి అది కొబ్బరి. అది ఎవరి ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫైనల్ లుక్ ఇలా ఉంటాయన్నమాట శనగలు. తర్వాత తీపొంగల్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యము నానబెట్టుకున్నానండి. దానికి 5 గ్లాసులు నీళ్ళు వేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ పెట్టుకున్నాను. ఇట్లా మెత్తగా ఎనిపేసుకోవచ్చు, గరిటతోనే ఇట్లా అన్నాం అనుకో మెత్తగా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనము కాచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి. ఒక 1.5 గ్లాస్ వేసుకున్నాను. సేమ్ ఏ క్వాంటిటీతో తీసుకున్నాను మెజర్మెంట్ టీ గ్లాసు దాంతోనే వేసుకున్నాను. బెల్లం వచ్చేసి ఒక గ్లాసు పైన వేసుకున్నానండి. నియర్లీ 1.5 గ్లాస్ వేసుకున్నాను బెల్లం తురుము. ఇలా ఆ పాలు ఈ బెల్లము మెల్ట్ అయిపోయేటప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. గట్టిపడకుండానే దించేసుకుంటే బాగుంటుంది, కొంచెం లూజ్గా ఉన్నప్పుడే. ఫైనల్గా దీంట్లో జీడిపప్పు, కిస్మిస్లు యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నానండి. ఇక్కడితో ఇంకొక ప్రసాదం కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ పెసరపప్పు వేయడము ప్లస్ కొత్తగా తీసుకున్న బెల్లం కాబట్టి మనకి ఇలా వస్తుంది, తెల్లగా కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇంకొక ప్యాన్ తీసుకొని పాయసం కోసం రెడీ చేసుకుంటున్నాను. అందులో నెయ్యి వేసాను. నెయ్యి వేసి ఒక గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నానండి. ఒక టీ గ్లాస్ సేమియా తీసుకొని దాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకున్నాను నెయ్యిలో. ఇప్పుడు దీనికి ఒక గ్లాస్ ఆఫ్ సేమియాకి 4 గ్లాసుల పాలు వేసుకున్నానండి. ఇవి కూడా కాచి చల్లార్చిన పాలు. ఒక పంచామృతంకు మాత్రమే మనం పచ్చిపాలు వేస్తాం, మిగిలినవన్నీ కాచి చల్లార్చిన పాలే అండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక గ్లాస్ షుగర్ వేసుకున్నాను. యాక్చువల్గా నేను పాలల్లోనే సేమియా ఉడకబెడతానండి, వాటర్ అంటూ ఏమి వేసుకోను. అవి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుండదు. వాటర్లో ఉడికిస్తే టేస్ట్ అంత బాగుండదు, పాలల్లో ఉడికితే సేమియా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా షుగరు ఇవి అంతా బాగా మెల్ట్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత అది కిస్మిస్లు, జీడిపప్పులు వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. నేను చెప్పాను కదా పానకం కోసము బెల్లం నానబెట్టానని, దాంట్లోనే యాలకుల పొడి వేసుకోవచ్చు, లేకపోతే యాలక్కాయల చెత్త కొట్టి పొడి వేసుకోవచ్చు అండి. ఇది ఫైనల్ లుక్. ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. సూపర్గా ఉన్నాయి, అన్ని ప్రసాదాలు సూపర్గా వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.